అందరికీ నమస్తే. వెల్కమ్ టు దక్షిణ్ ధ్రువ్ ఛానల్. ఈరోజు మీకు యూనిక్ ఫైనాన్షియల్ స్కీమ్ గురించి చెప్పబోతున్నాను. అదే సుకన్య సమృద్ధి యోజన. మీలో చాలామంది ఈ స్కీమ్ గురించి వినుండొచ్చు, ఇన్వెస్ట్ చేస్తుండొచ్చు. ఈ స్కీమ్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ 2021లో వచ్చిన మెయిన్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో వాచ్ చేయడానికి మీకు 3 రీజన్స్ చెప్తాను. ఒకటి ఫైనాన్షియల్ నాలెడ్జ్ కోసం, ఇంకోటి ఇన్వెస్ట్ చేయడం కోసం, అండ్ ఇంకోటి మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో ఈ స్కీమ్ ఆడపిల్లల కోసం గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఈ స్కీమ్ మనం అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఎవరు ఎలిజిబుల్, ఎంత డ్యూరేషన్ వరకు అమౌంట్ కట్టాలి, ఎంత అమౌంట్ కట్టాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయా లేదా అన్న విషయాల గురించి తెలుసుకుందాము. అండ్ ఎండ్లో మీకు ఒక బోనస్ టిప్ కూడా చెప్తాను. సో జనరల్ రూల్స్ వచ్చేసి ఒక అమ్మాయికి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయాలి. అమ్మాయి పుట్టినప్పటి నుంచి 10 years లోపల ఉన్నప్పటి వరకు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎంత తక్కువ ఏజ్లో అకౌంట్ ఓపెన్ చేస్తే మనకు అంత ఎక్కువ రిటర్న్ వస్తుంది. ఒక అమ్మాయి పేరు పైన మల్టిపుల్ అకౌంట్స్ ఓపెన్ చేయలేము. మీ అమ్మాయి 1 year లేదా 10 years ఉన్న అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసినా 15 years వరకు అమౌంట్ కట్టాలి. మినిమం 250 రూపీస్ అండ్ మ్యాక్సిమం 1,50,000 వరకు కట్టచ్చు పర్ ఇయర్. అండ్ మెచ్యూరిటీ 21 years తర్వాత అవుతుంది. ఇక్కడ ఒక విషయం క్లియర్ చేయాలి. మనం అకౌంట్ ఓపెన్ చేశాక 15 years వరకు అమౌంట్ డిపాజిట్ చేయాలి. కానీ డబ్బులు 21 years తర్వాత మెచ్యూర్ అవుతాయి, అంటే విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మీ అమ్మాయి ఏజ్ 5 years అనుకోండి. మీరు నెక్స్ట్ 15 years వరకు అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, అంటే మీ అమ్మాయి ఏజ్ 20 years అవుతుంది. అండ్ మీరు విత్డ్రా చేసేది 21 years తర్వాత, అంటే 5 years + 21 years, అంటే మీ అమ్మాయి 26 years వచ్చినప్పుడు మీరు అమౌంట్ విత్డ్రా చేస్తారు. కానీ దీనికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. మీ అమ్మాయి 18 years వచ్చినప్పుడు 50% ఆఫ్ ద అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు. తన చదువు కోసమనో, తన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమనో డాక్యుమెంట్స్ చూపిస్తే మీకు 50% ఆఫ్ ద అమౌంట్ ఇస్తారు. సో ఇప్పటి వరకు మనం అకౌంట్ ఓపెనింగ్ గురించి చూసాము. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం చూద్దాం. అదేంటంటే ఇంట్రెస్ట్ రేట్. ప్రతి నెల మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ రివైజ్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి మనకి 7.6% ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ మనకి 10 years గవర్నమెంట్ బాండ్స్లో వచ్చే యావరేజ్ రిటర్న్ కంటే ఈ స్కీమ్లో 0.75% ఎక్కువ రిటర్న్ ఇస్తారు. అండ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ అంటే పిఎఫ్ కంటే 0.5% ఎక్కువ రిటర్న్ ఇస్తుంది ఈ స్కీమ్. సో రిటర్న్ వైజ్ ఈ స్కీమ్ బాగుంటుంది. నెక్స్ట్ పిఎఫ్లో అయితే మనకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ స్కీమ్లో ఉన్నాయా అంటే అవును, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి EEE కేటగిరీ కింద వస్తాయి. అదేంటంటే ఎగ్జామ్ట్ అంటే మీరు డిపాజిట్ చేసిన మనీతో మీకు 80C డిడక్షన్ అప్లై అవుతుంది. ఈ స్కీమ్లో మీకు వచ్చే ఇంట్రెస్ట్, అంటే మీ అమౌంట్ మీద వచ్చే ఇంట్రెస్ట్కి కూడా ట్యాక్స్ ఉండదు. మీరు అమౌంట్ విత్డ్రా చేసినప్పుడు మీ అమ్మాయి 18 years తర్వాత అయినా లేక 21 years తర్వాత అయినా అప్పుడు కూడా మీకు ఆ మొత్తం అమౌంట్ మీద కూడా మీకు ట్యాక్స్ ఉండదు. సో ఓవరాల్గా ట్యాక్స్ వైజ్గా కూడా మీకు ఈ స్కీమ్ చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఒక బోనస్ టిప్ చెప్తాను. మీరు ఏ మంత్ అయినా అమౌంట్ డిపాజిట్ చేసినప్పుడు 10th లోపల అమౌంట్ డిపాజిట్ చేస్తే మీకు ఆ మంత్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ మీరు మార్చ్ మంత్లో అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారు, మీరు 10th లోపల చేస్తే మీకు మార్చ్ మంత్ యొక్క ఇంట్రెస్ట్ వస్తుంది. అదే 10th తర్వాత చేస్తే మీకు ఆ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఏప్రిల్లో వస్తుంది. సో ఓవరాల్గా మీరు ఫైనల్గా అమౌంట్ విత్డ్రా చేస్తున్నప్పుడు మీకు ఈ చిన్న టిప్ వల్ల ఎంతో అమౌంట్ వేరీ అవుతుందండి. సో కంపల్సరీగా 10th లోపల అమౌంట్ డిపాజిట్ చేయండి. సో ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ రిటర్న్ పరంగా ఈ స్కీమ్ చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి 15-20 years వరకు హోల్డ్ చేసే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ ఈక్విటీ రిస్క్ తీసుకోలేరు, ఫ్లక్చుయేషన్స్తో భయపడతారు అని అనిపిస్తే అండ్ మీకు అమ్మాయిలు ఉంటే మీకు ఈ స్కీమ్ ఈజ్ ద బెస్ట్. సో ఓవరాల్గా ఒక స్టేబుల్ అండ్ గుడ్ రిటర్న్ కోసం మీరు మీ అమ్మాయి కోసం ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అకౌంట్ ఓపెనింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఆన్లైన్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి అయితే ప్రస్తుతానికి ఏది లేదండి. మీరు ఏదైనా పోస్ట్ ఆఫీస్ ఆర్ మేజర్ బ్యాంక్స్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.
దీనికోసం మీకు ఒక అప్లికేషన్ ఫామ్, ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, చైల్డ్ బర్త్ సర్టిఫికేట్, ఫోటో అండ్ మినిమం 250 రూపీస్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు. అకౌంట్ ఓపెన్ చేశాక మీరు మంత్లీ డిడక్షన్స్ కోసం ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వచ్చండి. పాస్బుక్ వచ్చాక ప్రతి నెల సో అండ్ సో డేట్ లోపల 10th లోపల సో అండ్ సో డేట్ రోజు నాకు ఇంత అమౌంట్ డిడక్ట్ అవ్వాలి ఈ స్కీమ్ కోసం అని అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. అంతే, ఇంకా మీరు చేయాల్సింది ఏముండదు, ఒక్కసారి అకౌంట్ ఓపెన్ చేయడం మాత్రమే. అండ్ సపోజ్ ఏదైనా సంవత్సరంలో మీరు అమౌంట్ డిపాజిట్ చేయగలేకపోతే మీకు అకౌంట్ డిఫాల్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు 50 రూపీస్ పెనాల్టీ కట్టి రీయాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ స్కీమ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీ అమ్మాయి ఏజ్ 1 year ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారనుకోండి 2021లో, అండ్ ఇప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ 7.6%. దీంతో మీకు క్యాలిక్యులేషన్ చూపిస్తాను. సో ఇది మెచ్యూర్ అయ్యేది 2041లో. సో పర్ మంత్ మీరు 500 ఇన్వెస్ట్ చేస్తే, అంటే ఇయర్లీ 6000 చేస్తే 15 years వరకు మీకు 21 years తర్వాత 2,55,000 అమౌంట్ వస్తుంది. అండ్ మంత్లీ మీరు 1000 రూపీస్ చేస్తే ఫర్ 15 years మీకు అరౌండ్ 5,10,000 వస్తుంది. అండ్ మంత్లీ మీరు 12,500 వరకు చేస్తే మీకు ఆఫ్టర్ 21 years మీకు అరౌండ్ 63,65,000 వరకు వస్తుంది. సో ఈ అమౌంట్ అప్రాక్సిమేట్ అండి, బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్ కొంచెం అటు ఇటుగా వేరీ అవుతుంది. మీరు ఆన్లైన్లో వేరే వేరే పోర్టల్స్లో చెక్ చేసుకోవచ్చు, బికాస్ ఇంట్రెస్ట్ రేట్ వేరీ అవుతుంది కాబట్టి ఆ మంత్ ఆ క్వార్టర్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ చూసుకోవచ్చు. మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియోలో ఇచ్చిన బోనస్ టిప్ ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు డిపాజిట్ చేసినా 10th లోపల డిపాజిట్ చేయాలి, ఇది కంపల్సరీ. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆర్ ఎనీ స్కీమ్ గురించి వీడియో కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, స్పెషల్లీ ఆడపిల్లలు ఉన్న వారితో షేర్ చేయండి, చాలా యూస్ అవుతుంది. అండ్ దక్ష్ అండ్ ధ్రువ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బికాస్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎవ్రీ వీక్ వస్తాయి. మన నెక్స్ట్ వీడియో వరకు కీప్ స్మైలింగ్, బాయ్.